గుడ్ ఈవినింగ్. నైట్ 9 టైం మన ప్రజానాడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈరోజు మనం మాట్లాడబోయేది ఏంటంటే ఆడపిల్లల మీద సమాజంలో జరుగుతున్న అన్యాయం, ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయం మీద. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఈ మధ్య ట్రాఫిక్ బస్సులో వెళ్తుంటే మాట్లాడుకుంటుంటే ఇద్దరు సంభాషణ చేస్తున్నారు. ఏమంటున్నారు, ఒక అమ్మాయికి సీట్ వచ్చిందంట హైదరాబాద్. ఆయన పోయి పంపించి వస్తాడు వాళ్ళ కూతుర్ని. ఎంతలోకి ఒక తలకు మాసినోడు ఎదురైంది. ఆయనకి ఎదురయ్యి ఏమంటాడు, అరే నాయన, ఆడపిల్లకి చదువు అవసరమా? హైదరాబాద్ దాకా తీసుకెళ్ళి చదివించడం అంత అవసరమా? రేపు పెళ్లి చేసి వెళ్ళి కొడితే అత్తగారింటికి పోద్ది, ఈ డబ్బులు పోతే మళ్ళీ కట్నం ఇవ్వాలి, తగ్గ సంబంధం తేవాలి, ఇవన్నీ చెబుతుండు. అరే నాయన, నీకు ఎలాగో బాగు చేయటం రాదు, నువ్వు 10 మందికి మంచి చెప్పేవాడి కాదు. ఆయన కష్టపడి చదివించుకుంటుంటే నీకెందుకురా నొప్పి? సమాజంలో మీరు అసలుకి ఆడపిల్లగాలని సొసైటీలో ఎదగటం మీకు ఇష్టం ఉండదా? ఇవన్నీ నీకు ఎట్టగా ఆడపిల్లగాలు లేరా అని చెప్పిను. నువ్వే నీ కొడుకులు ఉంటే ఉండొచ్చు, కాకపోతే ఆడపిల్లగాలని ఆయన చదివించుకుంటుంటే నువ్వు చదివేందుకురా దండగా అంటే ఏం చేయాలి? చిన్న వయసులో పెళ్లి చేసి వెళ్ళగొట్టి వాళ్ళ బరువు బాధ్యతలు పెట్టి వాళ్ళని నాశనం చేస్తే నీకు సంతోషంగా ఉంటుంది, అంతేనా? నువ్వు చెప్పేది, నువ్వు 10 మందిని మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు వరకు చేయి మాకు దయచేసి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కొలాలుగా ఉంటారు. అలాంటి వాళ్ళ మాటల్లో ఉచ్చుల్లో పడి మీ పిల్లల జీవితాలను నాశనం చేయొద్దు దయచేసి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో తీయటానికి కారణం ఆడపిల్లగాళ్ళని ఎట్లాంటి వాళ్ళ మాటలు విని తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసి వాళ్ళ ఇబ్బందులు పాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలియని వాళ్ళు. అందుకే వాళ్ళందరికీ మనం ఒక నిదర్శనంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఆడపిల్ల అంటే ఏందో తెలుసా? ఆడపిల్ల లేకపోతే ఇంట్లో దీపం లేకపోతే వెళ్తూరు ఎట్లా ఉండదో, ఆడపిల్ల ఇంట్లో లేకపోతే అలా ఉంటుంది. తెలిసిన వాళ్ళకైతే ఆడపిల్లని గౌరవించినవాడు వాడు అసలు మనిషే కాదు నాకు తెలిసి. ఆడపిల్లల్ని గౌరవించండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చదివించండి. సప్పో చేసైనా చదివించండి. మీ పిల్లలు మీకు పెట్టక మా కాడ ఉండరు, పెళ్ళి అయితే పోతారనే ఆలోచన మీ మైండ్లో రానిమాకండి, అర్థమైందా? ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలనే కోరుకోండి, అర్థమైందా? నీకు కొడుకున్నా రేపు బోబెట్టడు, ఏ కొడుకులున్నా బోబెట్టరు, అర్థమైందా? ఆడపిల్లే మంచిది, ఆడపిల్లని చదివియండి. అలా చదివించడం వల్ల ఇప్పుడు మన ప్రధాని అయిందంటే సోనియా గాంధీ గారు ఒక ఆడమేగా. సోనియా గాంధీ ప్రధాని అయిందంటే అలాంటి గొప్ప వాళ్ళ ఉన్న మనం కంట్రీలో ఉన్నాం. అలాంటి సాకల ఐలమ్మ, పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు మనకి చరిత్రలో తిరగేసుకుంటే. అలాంటి వాళ్ళు ఆడవాళ్ళే ఆ రోజు చేసింది. ఇవన్నీ కనుక చేసినప్పుడు మరి ఎందుకు మనం చిన్న చూపు చూడాలి ఆడపిల్లల్ని? ఝాన్సీబాయి, రుద్రమ్మదేవి, ఇలాంటి వాళ్ళందరూ ఆడవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళేగా. అందరినీ ఆదర్శంగా తీసుకొని మీ పిల్లల్ని మంచిగా చదివేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకునేవాడిని, అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఎవరో చెప్పిన మాటలేని మీ పిల్లల జీవితాలని ఆగం చేయమాకండి. జై హింద్, జై తెలంగాణ, జై భీమ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని, మనస్ఫూర్తిగా ఆశిస్తారని నేనైతే నమ్ముతున్నా. కామెంట్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కామెంట్ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, నాకు అలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు, నాకు అవసరం లేదు. అలాంటి కామెంట్కి నేను భయపడను, ఛానల్ని మూసేయను, అర్థమైందా? ఎందుకంటే నా అన్నీ ముక్కుచోటుకి వెళ్ళిపోయే వ్యవహారాలు ఉంటాయి. నాకు అబద్ధాలు ఆడటం రాదు, నాకు నటించడం రాదు. నిజాయితీగానే మాట్లాడతా, నాకు తెలిసింది నిజాయితీ మాట్లాడటం, నిజాయితీగా ఉండటం. ఇది నా ఛానల్ని అందరూ ఫాలో అవుతారని, ఇంకా మంచి అప్డేట్తో రేపు మళ్ళీ కొత్త అప్డేట్. రేపు కంటెంట్ ఏంటంటే మనం తీసుకునేది సమాచార హక్కు చట్టం అనేది ఉంటుంది. అది చాలామందికి తెలియదు. రేపు దాని గురించి వీడియో చేస్తా రేపు సాయంత్రం పూట, అర్థమైనా? సెలవు తీసుకుంటున్నా ఈరోజుకి. బాయ్.